హలో అండి. దీపావళి శుభాకాంక్షలండి అందరికీ. నేనైతే పండుగంతా అయిపోయాక ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇక్కడ చూసారా దీపాలు? మనకి ఏ వీడియో చూసినా, ప్రతి వీడియో ఏ రీల్ చూసినా కూడా ఇవే కనిపిస్తున్నాయి కదండి. ఆయిల్లు క్యాండిల్స్ వేసి ఇలా వత్తులేసి అయితే చేసుకున్నారు. చాలా చాలా బాగుందండి. ఎందుకంటే మనం ఓన్లీ ఆయిల్ వేసి పెట్టామంటే గోడల నిండా ఆయిల్ పడుతూ ఉంటుంది. అలాగే ఫ్లోర్ మీద పెడితే ఫ్లోర్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది. చాలా బాగా నచ్చాయండి ఇవి. కానీ పూజకి అలాగైతే మనం నెయ్యి కానీ నూనె కానీ వాడాలండి. ఇలాగైతే క్యాండిల్స్ అవి అయితే వేసినవి అయితే వాడకూడదు కాబట్టి నేను బయట గోడల మీదకి అలాగైతే ఇలా అయితే పెట్టుకున్నాను. ఇంకా దేవుడి కాడ పూజకి గడప దగ్గర అయితే నెయ్యితోటి కానీ ఆయిల్తోటి కానీ పెట్టుకుంటే మంచిది అంటారు కదండి. అందుకే నేనైతే ఇలాగైతే పెట్టుకున్నాను. పిల్లలైతే ఇంకా 6 గంటలకల్లా ఇలా దీపాలు పెట్టినాక క్రాకర్స్ అయితే కాల్చుకొని చిన్న పాప మా వారైతే పనుకున్నారు. ఇంకా నేను పెద్ద పాప బాబు అయితే ఉన్నాము. నైట్ 12 గంటలకైతే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి ఆహ్వానం ఇస్తారు అంటారు కదండి. నేనైతే ఫస్ట్ టైం అయితే చేశాను. నాకు చాలా బాగా అనిపించిందండి. ఇలా పూజ అయితే కరెక్ట్గా అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకొని మనం 12 గంటలకి అలాగా పూజ చేసుకుంటే చాలా మంచిదంట. నేనైతే ఫస్ట్ టైం అయితే చేశాను. ప్రతి ఇయర్ అయితే మామూలుగా ఇంట్లో దీపం పెట్టి పూజ అయితే చేసుకున్నాను, కానీ ఈ ఇయర్ అయితే ఇలాగైతే చేసుకున్నానండి. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇంక ఇలా పూజ అయిపోయాక పిల్లలైతే నాతో పనుకోకుండా ఇలాగే ఉండి పిల్లలు ఇంకా పూజ అంతా అయిపోయాక ఇలా క్రాకర్స్ అయితే కాల్చారండి. 12:10 లాగా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.